ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము. చేసుకోవాలని నిన్ను ఏర్పాటు చేసుకొని ప్రేమ కలిగి ఉండాలా. మొదట ప్రేమ ఉండాలా. ప్రేమ గురించి చెప్పినాడు. లోకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనం, 7వ అధ్యాయం 36. లోకా 7వ అధ్యాయము 36వ వచనము. చదువమ్మా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. యేసు ప్రభుని అడిగాడు, ప్రభువా వచ్చి భోజనం చేయా, నా ఇంటికి రాయా అన్నాడు. వచ్చాడు యేసు ప్రభు, వచ్చాడు. పిలిస్తే వస్తాడు ఆయన. పిలవపోతే రాడు, అయినా వస్తాడు. తర్వాత వస్తాడు. నన్ను పిలవలేదని వస్తాడు బాధపడి. తలుపు తడతాడు, తీస్తే నీ లోపలికి వస్తాడు, లేకపోతే రాలేడు. చెప్తున్నాడు ఆయన. ఒక పరిసయ్యుడు పిలిచాడు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, ఈ మాటలు నాకు బాగా ఇష్టము, తెలుసుకుందామె. యేసుప్రభు ఎటుపోతున్నాడు తెలుసుకుంది. ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు వినింది, ఇతరులు చెప్పుకుంటున్నప్పుడు వినింది, ఆయన చేసిన అద్భుతాలు వినింది, ఆయన రాజ్యము గురించి వినింది, ఆయన సువార్త గురించి వినింది. ఆమె ఎవరామె? పాపాత్మురాలనేటువంటి ఒక స్త్రీ. చక్కని మాటలు, నాకు బాగా ఇష్టము ఈ మాట. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలుచుండి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములను ముద్దు